వైసీపీ నాయకులు అసలు ఎందుకు వస్తున్నారండి అసెంబ్లీకి? ఎంతసేపు గొడవలు కొట్లాటలకి రెచ్చగొట్టి వదిలేటి గొడవలు పెట్టి రాదంతం చేసి వెళ్ళిపోవటానికి. కానీ ప్రజల మీద ఏ రోజున సమస్యలు తీర్చారా? అసెంబ్లీలో ఏం చేశారు? ఎప్పుడు రావటం, గొడవలు పెట్టుకోవటం, రాదంతం చేసేయడం, వెళ్ళిపోవటం. ఇదేనండి వైసీపీ నాయకులు చేసే పని. కొన్ని దేవాలయ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? ఈయన్ని పిలవబాకండ్రా దేవుడా అని అంటున్నారు. అసలు ఏ దేవాలయం కానీ దేనికి పిలవబాకండ్రా ఈయన్ని అని అంటున్నారు. మేడం నమస్తే, మీ పేరండి? దుర్గా అండి, మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఏంటమ్మా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడుకి పరిపాలన చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి పరిపాలన ఎలా చేయాలో చూసి నేర్చుకోండి అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు దాని మీద? ఎవరిని చూసి నేర్చుకోవాలండి? జగన్ గారిని చూసి నేర్చుకోవాలా? ఏంటండి ఆయన లెక్కర్ స్కామే కానీ ఇసుక స్కామే కానీ ఎన్ని కోట్లు దోచుకున్నారు. పథకాలు ఇస్తానని ఆడవాళ్ళని మభ్యపెట్టి సగం డబ్బులు జోబిలోకి వెళ్ళిపోవటం, సగం డబ్బులు ప్రజలకు పంచటం, అంతేనా? అది పూర్తిగా ఎవరికైనా పంచావు ప్రజలకి? పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజలే చెప్తారు మీకు. అంటే వైసీపీ నాయకులు అంతా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దాచుకోలేదు, మొత్తం ప్రజలకే కట్టిపెట్టాడు. కానీ కూటమి ప్రభుత్వం మొత్తం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తూ ఉందని చెప్పి అంటున్నారు. మరి ఏమండి లడ్డూ స్కామ్ చూశారు కదా? 50 లక్షలు కల్తీ జరిగి సగం ఎండోమెంట్ మినిస్టర్ సగం ఇతను దోచుకున్నారని ప్రజలందరూ తెలుసండి. లడ్డూలు కల్తీ కలవటం ఏంటి? అదే మనం ప్రజలందరూ చెప్పక్కర్లేదు, వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ కళ్ళతో. లడ్డూ ఎంత స్కామ్ జరిగింది, లిక్కర్ ఎంత స్కామ్ జరిగింది, ఇసుక ఎంత స్కామ్ జరిగింది, ఇవన్నీ చూసి నేర్చుకోవాలండి. అసలు ఆయన ఆ మాట ఎలా అనగలుగుతున్నాడు? మొన్న చూస్తే ఏదో ఓపెనింగ్కి వెళ్ళాడు, దేవాదాయ దీనికి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు తీర్థం ఇస్తాం, అది నువ్వు తాగినా తాగకపోయినా ఇలా అనుకోవాలి. ఏంటంటే కిందంపేట అదా నేర్చుకోవాల్సింది. మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని చూసి నువ్వు ఎన్నో నేర్చుకోవాలి అసలు. అంటే అదేవిధంగా అంటే హిందూ సంప్రదాయం ఈ రోజున బ్రతుకుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. హిందువులకు ఎలాంటి హాని చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి కొన్ని దేవాలయ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? ఈయన్ని పిలవబాకండ్రా దేవుడా అని అంటున్నారు. అసలు ఏ దేవాలయం కానీ దేనికి పిలవబాకండ్రా ఈయన్ని అని అంటున్నారు. అసలు నిన్న నారా లోకేష్ గారు ఎంత సాంప్రదాయంగా భార్యను తీసుకెళ్ళి కళ్యాణం జరిపించారు. చిన్ని గారు భార్యతో సమానం వెళ్ళి కళ్యాణం జరిపించి వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ఎక్కడ పిలిచినా వెళ్ళి సాంప్రదాయంగా చేసి కట్టుబట్టలతో వెళ్ళి వస్తున్నారు. ఆయన చూసి నేర్చుకోవాల్సింది మీరు చాలా ఉంది. ఎంతసేపు వైసీపీ నాయకులు గొడవలు కొట్లాట్లు ఇయ్యనండి, నేర్పించేది మీ నాయకులకి. అంటే అమ్మా ఏదైతే మనం నిన్న శాసనమండలిలో చూసి జరిగిన సన్నివేశాలు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతుంటే వైసీపీ నాయకులందరూ గుమ్ముగుడేసి ఏదో విచిత్రమైన ఇచ్చేయటం, అంటే ఎలా చూడొచ్చు? కొట్టడానికి కూడా దగ్గరకు వచ్చారని చెప్పి కూడా చూస్తున్నాం మనం. వైసీపీ నాయకులు అసలు ఎందుకు వస్తున్నారండి అసెంబ్లీకి? ఎంతసేపు గొడవలు కొట్లాటలకి రెచ్చగొట్టి వదిలేటి గొడవలు పెట్టి రాదంతం చేసి వెళ్ళిపోవటానికి. కానీ ప్రజల మీద ఏ రోజున సమస్యలు తీర్చారా? ప్రజల కోసం ఏ రోజున అసెంబ్లీలో పెట్టారా? ఏ పథకాల కోసం పెట్టారా? ఏ రోడ్ల కోసమని పెట్టారా? అసెంబ్లీలో ఏం చేశారు? ఎప్పుడు రావటం, గొడవలు పెట్టుకోవటం, రాదంతం చేసేయడం, వెళ్ళిపోవటం. ఇదేనండి వైసీపీ నాయకులు చేసే పని. అంటే ఎందుకని వాళ్ళు వైసీపీ నాయకులు ఇంకా ఈ రోజున ఏదైతే రిపోర్ట్స్ మొత్తం కల్తీ జరిగింది, నెయ్యితో కల్తీ చేశారని చెప్పి రిపోర్ట్స్ మొత్తం వస్తే ఇంకా దాన్ని వైసీపీ నాయకులు మబ్బి పట్టే విధంగా ఇంకా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఏమండి వైసీపీ నాయకులు లడ్డూ కల్తీలోని 50 లక్షలు కల్తీ జరిగిందని అంటున్నారు. అది ల్యాబ్ రిపోర్ట్ కూడా తెలిసింది. ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఇది కల్తీ కలిసిందని తెలిసింది. అయితే లడ్డు 2 రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండట్లేదు. అది ఏం కెమికల్ అండి? అదేంటో కడుపులోకి వెళ్తే పాయిజన్ అయ్యిద్దంట. ఆ కెమికల్ కలిసిందని నిర్ధారణ అయ్యింది. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా తప్పు చేశామని ఒప్పుకోవట్లేదు. ఇంకా ఎంతసేపు ఇది కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేంటండి న్యాయం అసలు? వైసీపీ ప్రభుత్వంలో లాగా చేస్తే ఇంకా మళ్ళీ ప్రభుత్వం వస్తే నమ్మకం ఉందా మీకు? మళ్ళీ మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? ప్రజలు ఈసారి ప్రజల్లోకి వెళ్తే చొప్పు తీసుకొని కొడతారు. దేవుడి విషయంలో ఇంత రాజకీయం చేసావు, ప్రజలు ఇంకెంత ముంచావు, ఎంత డబ్బు తినేసావు, ఎంత నాశనం చేసావు అని అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళకి సమాధానం చెప్పమని వచ్చి వైసీపీ నాయకుల్ని. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు కూటమి ప్రభుత్వం ప్రజలకి చేసే విధంగా ఏ రోజు చేయట్లేదు, కానీ గత 5 ఏళ్ళ పాలన మొత్తం మేము చేసాం, డెవలప్మెంట్ చూపించాము, మహిళలకు పథకాలు అందించామంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అండి వాళ్ళని అంటాను కూడా సరిపోరండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుంది ప్రజలందరూ చూస్తున్నారు. రోడ్లే కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత హాస్పిటలే కానీ, 2 బస్సులు వేసి ఇప్పుడు ఏరియాకి తిరుగుతున్నాయండి బస్సులు ఉచితంగా. మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కూడా ఎల్ఓసీలు ఇస్తున్నారు. అది దేనికండి ఇస్తున్నారు? ఇప్పుడు
అభివృద్ధి చేయడానికే కదా, ప్రజలు అభివృద్ధి చేయడానికే. రోడ్లు చూసారా, ఇప్పుడు బ్రిడ్జిలు, ఫ్లేవర్స్ ఇవన్నీ వస్తున్నాయండి. అవి దేనికో అభివృద్ధి ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియట్లేదు ప్రజలకి. ప్రజలే బుద్ధి చెప్తారండి త్వరలోనే. అంటే ఏదైతే పథకాల విషయానికి వస్తే చంద్రబాబు సూపర్ 6 పథకాలు ఏమీ అమలు కావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలే మహిళలకి సక్రమంగా అందినవి అంటున్నారమ్మా, ఏం చెప్తారు మరి? పథకాలు ఏం రాలేదండి. గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, అవి వచ్చినాయి. తల్లివందనం అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వచ్చినాయి. అది కూడా స్కూల్ స్టార్టింగ్లో వచ్చినాయి. ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇప్పుడు ఉచిత బస్సు, చాలామంది జాబ్లకు వెళ్ళేవాళ్ళు, చాలామంది షాప్లో పనిచేసే వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెల్లారితే 50 రూపాయలు ఖర్చు లేదే బయటకు వెళ్ళరు. అలాంటిది ఉచిత బస్సు ప్రయాణం వర్కౌట్ అయిందా లేదా? ఇంకేంటండి, ఏం పథకాలు అవ్వలేదు. అంటే మొత్తం అప్పుల పాలు చేసేస్తున్నారు కమ్మా చంద్రబాబు. అప్పుల పాలు చేసేస్తున్న చంద్రబాబు డెవలప్మెంట్ అని చూపించట్లేదు అంటున్నారు మరి. ఏమండి, ఇప్పుడు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మన అమరావతికి సాఫ్ట్వేర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఏంటండి ఇంకా ఏం కాలేదు, ఏమి పథకాలు రాలేదు, ఏం అప్పులు. ఈయన అప్పులే ఇప్పుడు దాకా ఇంకా అవలా, తీర్చలేదు. ఆయన చేసే అప్పులు ఏంటి, పథకాలు ఇచ్చామని పేరుతో ఎన్ని కోట్లు దోశారు. ఆయా అప్పు ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పటికీ ఆ అప్పు ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేసుకుని వస్తున్నారు మెల్లిగాను. పథకాలు ఇవ్వాల్సినవి కూడా ఆపలా, పథకాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాకు వస్తా అంటున్నారు. మరి మద్యపాన నిషేధం జరిగిందంటారా లేకేంటమ్మా? మద్యపాన నిషేధం కొన్ని వేల మంది ఇంటికి ఒకరు చనిపోయారండి. మద్యపానం అని నకిలీ మందు అమ్మి చాలామంది ప్రాణాల మీద తెచ్చారండి. ఇప్పుడు మద్యపానం ఏం చేస్తాడండి ఆయన? ప్రజలకు ఎందుకు వస్తాడు? రమ్మానండి. చాలామంది చనిపోయారు, వాళ్ళది రిపోర్టు కూడా ఉంది. అది త్వరలోనే బయటకు వస్తాయి కూడా. ఈయన చేసిన మెల్లిగా ఒక్కోటి బయటకు వస్తున్నాయి స్కామ్. మరి ఆ లెక్కర్ స్కామ్లో ఈ రోజున కారుమూరు నాగేశ్వరరావు కానీ అతని కొడుకు సునీల్ కూడా విచారణ చేపడతా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఏదైతే సిట్ విచారణ జరిపారో వాళ్ళతో కొమ్మక్కైపోయి మేము డబ్బులు ఇస్తాము, మా పేర్లు తీసేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? లిక్కర్ స్కాము అది బయటపడిందండి. వాళ్ళని ఏంటంటే బెదిరిస్తున్నారు, మీరు బయటికి చెప్పొద్దు అని. మీరు బయటకు వస్తే మేము బయటకు వస్తామని వాళ్ళకి రాత్రి పగలు నిద్రన్నట్లు ఆ వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది. ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, మనం బయటికి వచ్చేస్తాం, ప్రజల్లో కొట్టించుకునే స్థితికి వచ్చేస్తామని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు చెప్పొద్దని. కానీ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ రిపోర్ట్స్ తప్పులు కాదు కదా. ఎంత జరుగుతున్నా సరే వైసీపీ నాయకులు అధికారం మేమే చేపడతాము, ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి అంటా ఉన్నారు కదా. అంటే మహిళగా మళ్ళీ జగన్మోహన్ గారిని సపోర్ట్ చేస్తారు మీరు? నేనైతే చేయనండి. ఎందుకంటే లడ్డు విషయంలో, దేవుడి విషయంలో స్కామ్ జరిగింది, లిక్కర్ విషయంలో స్కామ్ జరిగింది, ఇసుక తర్వాత కొన్ని కోట్ల రూపాయలు అమ్మఒడి ఇస్తామని చెప్పి ఇంటికి ఒకరికి ఇచ్చాడు, అది స్కామే. ఇంటికి ఒకరికి ఇచ్చి మీద డబ్బులు ఏం చేస్తారండి? సగం డబ్బులు జోబీలోకి వెళ్ళినాయి. ఈ స్కామ్లన్నీ గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వస్తారు వైసీపీ నాయకులు? రమ్మానండి, ప్రజలే బుద్ధి చెప్తారు. గెలిపించిన వైసీపీ ఈసారి రాదండి. వైసీపీ అనేది అడ్రస్ లేకుండా అయిపోద్ది అంతే.